ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. తాను కమిట్ అయిన సినిమాలు కొన్ని పెండింగ్ లో ఉండడంతో వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారు. 2023లో బ్రో తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. కాగా ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. సుమారు 5 ఏళ్లుగా సెట్స్ మీదున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది తొలి పాన్ ఇండియా చిత్రం కాగా ఇందులో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించి సందడి చేయనున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాను మరింత ప్రమోట్ చేసే క్రమంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఇది ఏఎం రత్నం కోసమే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆయన నలిగిపోతుంటే చూడలేక తన వంతు సపోర్ట్ అందించినట్టు పేర్కొన్నారు. ఇక సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదని ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మాత్రం ఏఎం రత్నమే అని అన్నారు పవన్ కళ్యాణ్. సినిమాను రూపొందించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలన్నారు. రీజనల్ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి రత్నం అంటూ కొనియాడారు. ఇక తాను ఏఎం రత్నంను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ గా చేయమని ముఖ్యమంత్రికి ప్రతిపాదించినట్టు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో అవ్వచ్చు, అన్ని మన చేతిలో ఉండవు కదా అని చెప్పుకొచ్చారు ఆయన. నిర్మాత ఏఎం రత్నం ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ గా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. రత్నం పేరును ఈ పదవి కోసం ప్రతిపాదించినట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన వీరమల్లు ప్రెస్ మీట్ లో పవన్ ఈ విషయమై మీడియాకు లీక్ తానే అందించారు. ప్రస్తుతం ఈ ఫైల్ ముఖ్యమంత్రి టేబుల్ పై ఉంది. ఆయన సంతకం పెడితే ఏఎం రత్నానికి పదవి దక్కినట్టేనన్న టాక్ నడుస్తోంది. ఇక ఏఎం రత్నం అంటే పవన్ కు ప్రత్యేకమైన అభిమానం. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని పవన్ కు అందించారు ఆయన. ఇప్పుడు వీరమల్లుకు ఆయనే నిర్మాత. నాతో సినిమాలు తీశారని కాదు గాని ఏఎం రత్నం చాలా మంది పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. ఆయనకు మంచి అనుభవం ఉంది అని పవన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే జెంటిల్మన్, భారతీయుడు లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు రత్నం. వెండి తెరకు భారీధనాన్ని పరిచయం చేసిన నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. నిర్మాణ రంగంలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో ఆయనకు బాగా తెలుసు. ఆయన దర్శకుడు కూడా. పెద్దరికం లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించారు. ఆయనలో ఓ గీత రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ కూడా దాగి ఉన్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే ఎఫ్డీసీ చైర్మన్ గా రత్నం పేరును ప్రతిపాదించినట్టు తెలిపారు పవన్ కళ్యాణ్. అయితే అన్నీ తన చేతుల్లో లేవని, కేవలం తాను రత్నం పేరును ప్రతిపాదించానని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే పవన్ చెబితే జరగకుండా ఉంటుందా? పైగా సినీ పరిశ్రమకు సంబంధించిన లోటుపాట్లన్నీ పవన్ కు తెలుసు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా జనసేన నుంచి ఎన్నికైన వారే. కాబట్టి రత్నం ఎఫ్డీసీ చైర్మన్ అవడం లాంఛనప్రాయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.